रमजान मेहरबान रमजान मेहरबान रमजान रमजान मेहरबान इस्लाम की पहचान है रमजान मेहरबान रमजान मेहरबान रमजान मेहरबान है रमजान मेहरबान रमजान मेहरबान रमजान मेहरबान है रमजान मेहरबान इफ्तार का लम्हा हो के सहरी की घड़ी हो ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో రంజాన్ స్టార్ట్ అయింది, నా కోసం ఏవో కొత్త ఐటమ్స్ చేసి చూపిస్తాన్నారు. అవునండి, మొత్తం రెడీగా ఉంది, మీరు రావడమే ఆలస్యం. సో నేనే లేట్ అనమాట. సో స్టార్ట్ చేద్దామా? అవునండి. ఓకే పదండి అయితే. వావ్, అన్నీ రెడీ చేసేసారనమాట. అవునండి. అవును, ఇప్పుడు ఏ ఐటమ్స్ చేస్తున్నారు నా కోసం? నేను ఫస్ట్ హాట్ ఐటమ్ చేస్తున్నానండి, పాయా. ఓకే పాయ. తర్వాత స్వీట్ ఐటమ్ చేసుకుందాం, డబుల్ కా మీఠా చేసుకుందాం. డబుల్ కా మీఠా. ఓకే, ఫస్ట్ పాయా అండ్ డబుల్ కా మీఠా. సో ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాం కాబట్టి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? అవునండి. ఓకే చెప్పండి. పాయా, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ, రెడ్ చిల్లీ, ఆనియన్స్, ఆయిల్, ధనియా పౌడర్, పసుపు, కొత్తిమీర, గరం మసాలా. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం పాయా చేసుకుందామండి ఫస్ట్. ఓకే ఓకే, ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ 2-3 స్పూన్స్ ఆయిల్. ఓకే, ఓన్లీ 2-3 స్పూన్స్ సరిపోతుందా? అవునండి. సో చెప్పండి, మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేను రీసెంట్లీ మ్యారీడ్ అయిందండి, ఖాళీ ఇంట్లోనే. రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో ఎక్కడికి వెళ్ళారు? మ్యారేజ్ అయింది కదా, కొత్త ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళారు? మ్యారేజ్కి ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ప్లానింగ్ చేస్తున్నాం. ఇంకా వెళ్ళలేదండి? ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందండి. ఓకే, డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం చదివే? నెక్స్ట్ జాబ్ సర్చింగ్. జాబ్ ఏంటి? ఎవరైనా జాబ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, మీరేంటి పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ అంటున్నారు? డిఫరెంట్గా ఉంటుంది అనేసి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి పెళ్ళి అయిపోయిన తర్వాత జాబ్ వెతుక్కుని జాబ్ చేస్తారంట. ఓకే, సో ఆయిల్ వేడైంది, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుందామండి. ఓకే, 1 కప్. 1 కప్ ఆనియన్స్. సో ఈరోజు మీరు ఫాస్టింగ్ ఉన్నారా? అవునండి. సో ఫుల్ డే ఫాస్టింగ్? ఫుల్ డే ఫాస్టింగ్. ఆనియన్స్ ఎక్కువగా వేగాల, మీడియం? గోల్డెన్ బ్రౌన్ అవ్వాలండి. సో గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. ఇవి అయిపోయాయండి ఉల్లిపాయలు. దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుందామా? ఓకే, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మంట కొంచెం తగ్గించాలా? అవునండి. ఓకే, సాల్ట్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ ఎంత పడుతుంది? 1 స్పూన్. 1 స్పూన్ సరిపోతుందా? అవునండి, 1 స్పూన్ సరిపోతుంది. గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం 1 స్పూన్. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలా? ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం సేపు వేగనివ్వాలి, అది పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ వేసుకుందాం. రెడ్ చిల్లీ పేస్ట్ పౌడర్. ఓకే, ఇది కూడా కొంచెం నాన్ వెజ్ కదా, 1 స్పూన్ అలా వేసుకుందాం. అంటే కొంచెం ఎక్కువ పడుతుందా? కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి. నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అవునండి. ఇది అయిపోయిందండి. ఓకే, కారం కూడా దీంట్లో ఎక్కువగా కలిసిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో పాయస్ వేసుకుందాం. సో డైరెక్ట్గా ఇంకా పాయ వేసేసుకుందాం. సో బోన్స్ వేసేసాం, నెక్స్ట్ ఏం వేయాలి? ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. సో బోన్స్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కొంచెం ఎక్కువ పడుతుందా? కొంచెం సరిపోతుంది.
ఓకే. సో ఇదంతా అవడానికి ఎంత టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి? ఇది కుక్ అవ్వడానికి మనం విజిల్స్ పెట్టుకుందామండి. ఒక 11-12 విజిల్స్ వచ్చే వరకు. 11-12 విజిల్స్ రావాలా? అవునండి, ఫుల్ పైననే. ఓకే. సో వాటర్ ఏమైనా వేయాలా? అవునండి, వాటర్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం సేపు అయిన తర్వాత. సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలంట అండి, అప్పటి వరకు కొంచెం వేగనివ్వాలి. సరిపోతుందా? ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చా? ఒక 1 గ్లాస్ వాటర్ అలా వేసుకోవాలండి. ఓకే, ఒక 1 గ్లాస్ వాటర్ పడుతుంది. ఇది అవ్వడానికి ఒక ఎంత టైం పట్టొచ్చు? మేబీ మోస్ట్లీ 15 మినిట్స్. 15 మినిట్స్ పడుతుంది. వాటర్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పడుతుందంట అండి. నైన్ విజిల్స్ వచ్చినాయి కదా, ఇంకా ఎన్ని విజిల్స్ రావాలి? ఇంకో 2 విజిల్స్ వస్తే అయిపోతుంది. 2 విజిల్స్ వస్తే 11 విజిల్స్ పడుతుందండి. అంటే మటన్ కదా కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో 11 విజిల్స్ వచ్చి ఇంకా ఆఫ్ చేసేయచ్చా? అవునండి, ఇప్పుడు ఆఫ్ చేసుకొని చూసుకుందాం ఎలా. ఓకే. సో కొంచెం స్టీమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ వదిలిపెడితే సరిపోతుందా? ఓకే. సో మ్యాక్సిమం అయిపోయినట్టుగా ఉంది. అవునండి. సో తీసేయచ్చా? తీసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కొంచెం వాటర్ దగ్గర అయ్యే వరకు మనం. సో దీంట్లో కూడా వాటర్ దగ్గర అయిపోవాలా? అవునండి. ఓకే. సో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అంటే ఓన్లీ బాయిల్ మటన్ బాయిల్ అయింది కానీ ఇంకా కొంచెం వాటర్ మిగిలిపోయినాయి కాబట్టి కొంచెం సేపు ఉంచుకుంటే ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఓకే. ఎన్ని పడతాయి? ఒక 4. సో వాటిని కట్ చేయాల్సిన అవసరం లేదా? డైరెక్ట్గా డైరెక్ట్గా. ఓకే. సో పచ్చిమిర్చి కూడా వేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం దగ్గర అయింది కదండి, ఇప్పుడు మనం గరం మసాలా ధనియా పౌడర్ వేసుకుందాం. ఫస్ట్ ధనియా పౌడర్ వేసుకుందాం. ఫస్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 1 స్పూన్. ఓకే. అయితే ధనియా పౌడర్ చిక్కగా అవడానికా లేకపోతే స్మెల్ ఫ్లేవర్ కోసం? ఫ్లేవర్ కోసమే. ఓన్లీ ఫ్లేవర్ కోసం. గరం మసాలా. నెక్స్ట్ కొంచెం సో మ్యాక్సిమం అయిపోయినట్లుగా ఉంది. అవునండి. సో ఓన్లీ మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, మిగిలిందంతా తొందరగానే అయిపోతుంది. సో ఇంకా అయిపోయినట్లేనా మ్యాక్స్? ఇది కొంచెం దగ్గర అవ్వాలండి. ఇంకొంచెం అవ్వాలా? సో మ్యాక్సిమం వాటర్ కూడా ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం గార్నిష్ చేసుకుందాం. అయిపోయిందండి. నెక్స్ట్ నా పని గ్యాస్ ఆఫ్ చేసేసారి. సో నేను ఎక్కడో విన్నాను ఇది తింటే కొంచెం బలం ఎక్కువ అని, నిజమేనా? అవునండి. ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి? మన జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి. సో మేక కాలు తింటే మన జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఎవరైనా జాయింట్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు తింటుంటే సూప్ తీసుకోవాలి. రెగ్యులర్ సూప్ తీసుకోవాలంటే ఇవి కర్రీ కాకుండా సూప్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇది దేని కాంబినేషన్తో తింటే బాగుంటుంది? ఇది ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ ఇందులో తక్కువగా ఉంది కదా, చపాతీతో అయితే బాగుంటుంది. ఒకవేళ మనకు రైస్తో కావాలంటే కొంచెం గ్రేవీ పెట్టుకోవాలండి. సో రైస్తో తినే వాళ్ళైతే కొంచెం గ్రేవీ ఎక్కువగా, అంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఆనియన్స్ కొంచెం కొబ్బరి తురుము అదేనా వేసుకుంటే అలా కూడా బాగుంటుంది. సో రైస్తో తినాలనుకునే వాళ్ళు ఎక్కువ థిక్నెస్ కావాలనుకుంటే మనం అది యాడ్ చేసుకోండి. అది అడిషనల్, మనం ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవాలి. మసాలా ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఓకే. రోటీతో అయితే మాత్రం ఇలా సరిపోతుంది. ఇప్పుడు గార్నిష్ చేసుకో. ఏ వంటైనా గార్నిష్ చేస్తేనే బాగుంటుంది. సో ఇది కూడా అంతే. చూడడానికి తినడానికి అయితే ఎలా అయినా బాగుంటుంది అనుకోండి. సో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. సో పాయ రెడీ అయిపోయిందా? అండి, రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి, నా కోసం ఇంత కష్టపడి చేశారు. సో పాయ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను. ఇది కూడా తింటాను.
చాలా బాగుందండి. అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, జస్ట్ ఓన్లీ బోన్స్తో చేసాం. బట్ టేస్ట్ మాత్రం అయితే చాలా చాలా బాగుంది. నాకు తెలిసి మీరు కూడా ఈ రంజాన్ స్పెషల్స్లో మీరు కూడా ట్రై చేసేస్తారు ఇంట్లో. సో నెక్స్ట్ ఏ ఐటమ్ చేస్తున్నాం? మనం ఇప్పుడు డబల్ కా మీఠా చేసుకుందామండి. డబల్ కా మీఠా నాకైతే చాలా ఇష్టం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? బ్రెడ్ స్లైసెస్, ఘీ, ఇలాచీ, షుగర్, కుంకుమ పువ్వు, బాదాం, ఫుడ్ కలర్, పాలు, మిల్క్ మేడ్. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం మిల్క్ వేడి చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ పాలు వేడి చేసుకోవాలా? హాఫ్ లీటర్ మిల్క్. ఓకే, పాలు వేసేసాం. సో ఇది వేడయ్యే లోపల ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? మనం బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే. సో ఎక్కువ టైం కాకుండా తొందరగా అయిపోవడానికి గీనా? ఇది ఘీ అండి. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇందులోనే బ్రెడ్ స్లైసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఇదేంటి? బాదం జీడిపప్పునా? అవునండి. సో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హీట్ అయినా ఇంకా అవ్వలేదు కాదు. సో ఇది కాగింది కదా, ఏం వేసుకోవాలి ఫస్ట్? ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో వీటిని వేయించుకోవాలా? అవునండి. దీన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో మిల్క్ కూడా మోస్ట్లీ కాగిపోయినాయి. ఫుల్ ఫ్లేమ్ పెట్టాలా? ఓకే. దీన్ని తీసేసుకున్నామండి. ఓకే, వేగిపోయినాయి కాబట్టి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఇంకా ఘీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని, సో ఇంకొంచెం ఘీ నెక్స్ట్ వేసుకోవాలా? డీప్ ఫ్రై కోసం ఘీ వేసుకుంటున్నాం. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఘీ పడుతుంది. చాలా ఎక్కువ పడుతుంది కదా? అవునండి. సో ఇది కూడా వేడవ్వాలా? అవునండి. ఇది వేడయ్యేలోపు మనం బ్రెడ్ స్లైసెస్ సైడ్స్ తీసేసేయాలి. ఓకే. సో అది వేసుకోకూడదా? అవునండి, ఇది తీసేయాలి సైడ్స్. ఓకే. టూ పీసెస్ చేసుకోవాలండి. అంటే డీప్ ఫ్రై చేయడానికి వీలుగా ఉండడానికి అలా 2 పీసెస్ చేసుకోవాలి. సో అన్ని బ్రెడ్స్ని అలాగే తీసుకోవాలి. ఎన్ని స్లైసెస్ తీసుకుంటున్నాం మనం? ఒక 6-7 పీసెస్ తీసుకుందాం. ఓకే, 6-7 స్లైసెస్ అయితే హాఫ్ లీటర్ మిల్క్ సరిపోతుంది. సో ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మిల్కా? అవునండి. ఓకే. సో అయిపోయింది కదా కట్ చేయండి. ఓకే. సో ఘీ వేడైపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే. సో డైరెక్ట్గా బ్రెడ్ వేస్తే తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి హాఫ్గా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకే కదా ఇలా చేస్తుంది. ఓకే. ఇది బాగా మరగాలండి. ఇది మిల్క్. ఓకే. ఇందులో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. ఓకే. ఎంత పడుతుంది? 1 కప్. 1 కప్. అంటే మిల్క్ మేడ్ ఎందుకు? అంటే స్వీట్ కోసమా లేకపోతే ఏదైనా డిఫరెంట్గా? ఫ్లేవర్ కోసం అండి. ఫ్లేవర్ కోసమా? ఓకే. సో ఇలా ఇది కాగుతూ ఉండాలా? అవునండి. టూ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకో. ఓకే. సో బ్రెడ్ని డీప్ ఫ్రై చేసుకున్నాం, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకుందాం. షుగర్ సిరప్. ఓకే. ఇంకా ఆయిల్ ఇది గీతో అయిపోయింది కదా? అయిపోయిందండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి దాంట్లో? ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకుందామండి. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుందాం. షుగర్. ఓకే. ఇందులో కొద్దిగా
వాటరా? సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు మనం అందులో ఇలాచి వేసుకుందామండి. మిల్క్లోనా? మిల్క్లో. ఓకే. ఏంటి మిల్క్ బాగా మరగాల? ఇది రబ్డీ లాగా అవ్వాలండి, చాలా దగ్గరకు అయిపోవాలి. చాలా దగ్గరకు అయిపోవాలా? ఓకే. అంటే చాలా టైం పడుతుంది అనమాట మిల్క్ మరగడానికి. దాన్ని కలుపుకోవాలి. సో 1/2 లీటర్ మిల్క్ 200 ml దానికి వచ్చేసేయాలా ఇంట్లో? అంటే లైక్ బాగా దగ్గరకు అయిపోవాలా? అంత నార్మల్గా ఇలా ఉంటే సరిపోతుంది. అలా ఉంటే సరిపోతుందా? ఓకే. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాము. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. సో బాగా పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో వేసుకోవాలంట. వేసేయండి ఒక్కొక్కటి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం షుగర్ సిరప్ అయిపోయినాక వీటిని బయటికి తీసుకుందాం. సో అప్పటి వరకు మిల్క్లో డిప్ చేయాలంతేనా? అవునండి. సో మిల్క్ మొత్తం యూజ్ చేయం మనం? చేయం. ఓకే. ఓన్లీ డిప్ చేసుకోవడానికి మాత్రమే ఇదంతా ప్రిపేర్ చేసామా? అవునండి. ఓకే. ఈ షుగర్ సిరప్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. కొద్దిగా ఫుడ్ కలర్. ఓకే. సరిపోతుందా? అవునండి. ఓకే. వాటిని తీసుకుందామండి ఒక ప్లేట్లో. అంటే మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని? అవునండి. ఓకే. ఇదే ప్లేట్లోకి తీసుకుంటాం. ఇంకా మిల్క్ ని మనం దేంట్లో యూజ్ చేయం? యూజ్ చేసుకోవచ్చు అండి మనం. అంటే మిల్క్ ని రబ్డీ చేసుకోవచ్చు దీంతో. రబీ అంటే? రబడీ అంటే ఈ మిల్క్ ని చాలా దగ్గరికి అయ్యే వరకు చేసుకొని లైక్ కోవా లాగా తినచ్చు. కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఓకే యూజ్ చేసుకో. ఈ మిల్క్ వేస్ట్ అవ్వకుండా అలా కూడా చేయొచ్చు అంటండి. అంటే ఒక స్వీట్ చేస్తే 2 అవుతాయి అనమాట. అవునండి. అయిపోయిందా షుగర్ సిరప్? అవునండి. సో అసలు కలర్ ఎందుకు వేసారు దాంట్లో? గుడ్ లుకింగ్ కోసం అండి. మనం బ్రెడ్ ని ఫ్రై చేసుకొని మళ్ళీ మిల్క్ లో డిప్ చేసాం కదా, సో అది కొంచెం కలర్ లైట్ గా అయిపోయింది కాబట్టి ఇందులో మనం ఎక్కువ కలర్ కనిపించడానికి ఫుడ్ కలర్ కలిపాం. సో అయిపోయిందా? ఇంకా టైం పడుతుంది? కొంచెం టైం పడుతుంది. టైం పడుతుందా? ఓకే. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా మీరు వంట చేస్తూ ఉంటారా? అవునండి. అంటే చేసినప్పుడు కొంచెం టేస్ట్ చూడాలి అలా అనిపిస్తుంది కదా? అలా అనిపించదంట. సో కరెక్ట్ క్వాంటిటీస్ తెలుస్తూ ఉంటాయా ఏది ఎంత వేయాలి అది తెలుస్తాయండి? ఓకే. టేస్ట్ చూస్తే ఓకే అయిపోయింది షుగర్ సిరప్ కూడా. నెక్స్ట్ కొంచెం చల్లారాలండి. షుగర్ సిరప్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం సేపు చల్లగా అయ్యేదాకా ఉంచాలి. 5 minutes పడుతుందా? అవునండి. ఓకే. సో చల్లగా అయిపోయింది కదా? అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకుందాం. అయిపోయిందా ఇంకా ప్రాసెస్? అవునండి అయిపోయింది. ఓకే. ఏం చేయాలి? ముందుగా రెడీ చేసుకునే స్లైసెస్ వేసుకోవాలా? ఇందులో వేసుకుందాం. ఓకే. సో మిల్క్లోంచి తీసిన తర్వాత సో డైరెక్ట్గా ఇంకా దీంట్లో వేసేసుకుంటున్నాం అంతే కదా? ఓకే. నెక్స్ట్ షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాం. ఓకే. షుగర్ సిరప్ వేసేసాను. అంటే మొత్తం పడుతుందా దీంట్లో? క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి మనం. ఎక్కువ డిప్ అయ్యేటట్లు ఉండకూడదా? డిప్ అయ్యేలాగా వేసుకోవాలి. అంటే ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే డిప్ అయ్యేలాగా వేసుకోవాలి. డిపెండ్స్ తినే వాళ్ళని బట్టి. ఓకే. ఆల్రెడీ దీంట్లో మనం షుగర్ ఏం వేయలేదు, ఓన్లీ మిల్క్ మేడ్ వేసాం. ఓకే. సో మిల్క్ మేడ్ వేసాం కాబట్టి ఎంతో కొంత టేస్ట్ బ్రెడ్ కూడా ఉంటుంది స్వీట్. అవునండి. దీన్ని లైట్గా మనం కలుపుకుందాం. సో కలిపి వేసుకుందాం. ఇలా కలిపాక దీన్ని ఇంకా కొంచెం షుగర్ సిరప్ పడుతుందండి. అవును కొంచెం పడుతుంది, కనిపిస్తుంది ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అలా చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీయడం కుదరదు కాబట్టి కొంచెం వేసుకుని తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్
ఇప్పుడు ఇందులో మనం అయిపోయింది తొందరగానే. డ్రై ఫ్రూట్స్ ఓకే, గార్నిష్ చేసుకున్నాం. గార్నిష్ కోసం తినడానికి కూడా చాలా బాగుంటుంది. కిస్మిస్ వేసుకోకూడదా? వేసుకోవచ్చా? మామూలుగా వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు. వాళ్ళు ఏం తినాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు. మన డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. యమ్మీ యమ్మీ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చూసి వస్తున్నాను. బాగుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్వీట్ అయితే చాలా బాగుందండి. పాయ ఎంత బాగుందో స్వీట్ కూడా అంతే బాగుంది. షుగర్ సిరప్ కూడా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఎక్కువ స్వీట్గా అనిపించట్లేదు, అలానే తక్కువ కూడా అనిపించట్లేదు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. సో ఇంత మంచి డిషెస్ని నా కోసం మా వ్యూవర్స్ కోసం తయారు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. పాయా తయారీకి కావాల్సిన పదార్థాలు: మేక కాళ్ళు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. పాయా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకుని వేపుకుని అందులో కారం వేసి కలుపుకోవాలి. అందులో పాయా వేసి కలుపుకుని అందులో వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తరువాత అందులో పచ్చిమిర్చి, ధనియాల పౌడర్, గరం మసాలా, కొత్తిమీర వేసి కాసేపు దగ్గరగా ఉడకనించి ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే పాయా రెడీ. డబుల్ కా మీఠా తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, నెయ్యి, ఇలాచీ పౌడర్, పంచదార, కుంకుమ పువ్వు, జీడిపప్పు, బాదం, ఫుడ్ కలర్, పాలు, మిల్క్ మేడ్. డబుల్ కా మీఠా తయారీ విధానం: ముందు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాలు వేడి చేసుకోవాలి. పక్క స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు, బాదం వేపుకోవాలి. తరువాత బ్రెడ్ ని స్లైసెస్ గా కోసుకుని వాటిని నెయ్యిలో వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న పాలల్లో కుంకుమ పువ్వు వేసి కలిపి మిల్క్ మేడ్ వేసి కలుపుకోవాలి. తరువాత వేరే పాన్ పెట్టి అందులో పంచదార వేసి వాటర్ పోసి పాకంలా చేసుకోవాలి. తరువాత పాలల్లో ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. అలా పాలు మరిగాక అందులో ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకుని కాసేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పంచదార పాకంలో కొంచెం ఫుడ్ కలర్ వేసి పాకం చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకుని అందులో బ్రెడ్ స్లైసెస్ వేసి అందులో పంచదార పాకం వేసి కలిపి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుంటే డబుల్ కా మీఠా రెడీ. మీకు అడ్వాన్స్ గా ఈద్ ముబారక్ అండి. आपको भी ईद मुबारक. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మెమరబుల్ మూమెంట్ మన ఇద్దరికి గుర్తుండాలంటే ఒక సెల్ఫీ తీద్దామా? ఓకే, మంచి స్మైల్ ఇవ్వాలి. స్మైల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. సో చూసారు కదండి, స్వీట్ అండ్ హాట్ రెండు చాలా చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చేసాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంతకంటే కొత్త రుచులతో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.